మోడీ గారు, మీరు గర్వంగా చెప్పుకునే న్యూ ఇండియా ఇదేనా? మన దేశంలో పర్యాటకులకే రక్షణ లేనప్పుడు మేము ఎవరిపై నమ్మకం పెట్టుకోవాలి? నా భర్తను నేను నా కళ్ళ ముందు కోల్పోయాను. ఒక్క బుల్లెట్ కాదు మోడీ గారు, ఇది నమ్మకాన్ని చంపిన బుల్లెట్ అని పల్లవి ప్రశ్నిస్తుంది. ఆమె ప్రశ్న సోషల్ మీడియాలో అందరినీ చైతన్యం చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే, పల్లవి తన భర్త మంజునాథ్ తో కలిసి పహల్గామ్ లో ఒక మైదానంలో గడుపుతున్నారు. ఆ సమయాన్ని అకస్మాత్తుగా 4 నుంచి 6 టెర్రరిస్టులు అటవీ ప్రాంతంలో నుంచి కాల్పులు జరపడం మొదలు పెట్టారు. తనకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేరుగా తన్ని చూడకుండా తన భర్తని చూస్తూ ఆయన తలకి గురి పెట్టడం జరిగింది, చంపడం జరిగింది. ఆమెకైతే ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. తను ఒకటే అంది, నన్ను కూడా చంపేసేయని అడిగితే నేను చంపను, నీ మోడీతో చెప్పుకో అని డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఈ మాటకి అర్థం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అంతేకాకుండా ఒక ఆమె తన చిన్న కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ కాల్పుల్లో మొత్తంగా ఆ పాపని హత్తుకుని ఉండిపోవడం వల్ల ఆ చిన్న కుమార్తె బతకడం జరిగింది. కానీ ఆ బుల్లెట్ల తీవ్రతకి ఆవిడ మరణించడం జరిగింది. ఈ ఉగ్రవాదులకి ఏం కావాలి? పుల్వామా అటాక్ తర్వాత మనం ఎలా అయితే నిలబడ్డామో అదే విధంగా మన ప్రభుత్వం, మోడీ గారు నిలబడి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.